హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 465 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,853 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,525 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,237 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ మాట్లాడుకునే ముందు ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యకుండా అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఆ అప్డేట్తోనే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్లో ఫాల్ అండ్ ఈవెన్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. యూఎస్లో 2,50,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతాయి జూలై మంత్ కానీ ఎస్టిమేట్స్ ఉంటే 5,28,000 దగ్గరగా జాబ్స్ జూలై నెలకి యాడ్ అయ్యాయి. సో ఎకానమీ రిలేటెడ్ గా రెసిషన్ వస్తుంది, ఎకానమీ ఇది అయిపోతుందని మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్స్ అన్నిటిని తుడిచిపెడుతూ ఇలా వస్తున్న జాబ్స్ డేటా ఎకానమీలో గ్రోత్ ఆర్ ఎకానమీ స్లోగా లేదు అనే ఒక సంకేతం ఇస్తూ ఉండేసరికి మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకుంది. ఇదేంటి ఎకానమీలో జాబ్స్ యాడ్ అవుతుండడం నెగిటివ్ ఎలా తీసుకుంటుంది మార్కెట్ అంటే, రీసెంట్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ డేటా సరిగా లేదు. ఈవెన్ ఎకానమీ బాగుంది, సెటిల్డ్గా ఉందని మనకి మేజర్గా చెప్తున్న ఒకే ఒక్క మ్యాక్రో పిక్చర్ ఈ జాబ్స్ డేటా. రెస్ట్ ఆఫ్ ద డేటా లైక్ జీడిపి డేటా కానీ పిఎంఐ డేటా కానీ అవి కూడా మనకి వీక్గానే ఉంటున్నాయి. బట్ ఈ జాబ్స్ డేటా వచ్చిన ప్రతిసారి ఎకానమీ నార్మల్గానే ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎకానమీ గ్రోత్ సరిగానే ఉందనుకొని ఇన్ఫ్లేషన్నే ఫోకస్ చేయాలని ఫెడ్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్లో వడ్డీ రేట్లను పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి నెక్స్ట్ టైమ్స్లో వస్తున్న సిపిఐ డేటా ఆ తర్వాత ఉండబోతున్న ఫెడ్ ఒక డెసిషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ని అండ్ ఈవెంట్స్ని చెప్పబోతున్నాను, వాటిని జాగ్రత్తగా గమనించండి. అండ్ ఈవెన్ వాటి రిలేటెడ్గా ఇమేజ్ని కూడా నేను మీకు టెలిగ్రామ్లో ఈ వీడియో రికార్డింగ్ అయిపోయాక దాని ఒక ఇమేజ్ రూపంలో ఫార్మాట్ చేసి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళైతే ఈ వీడియోకి ముందు మీకు ఏమైనా ఇమేజెస్ ఉన్నాయనేది గమనించండి, అందులో ఇంపార్టెంట్ డేట్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, డే ఆఫ్టర్ టుమారో మనకి రాబోతున్న అప్డేట్ ఆగస్ట్ 10న ఆగస్టుకు సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యూఎస్కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి అప్డేట్ అవ్వబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది, రేపు మనకి మార్కెట్ హాలిడే అండ్ రేపు హాలిడే అండ్ డే ఆఫ్టర్ టుమారో మీన్స్ 10th ఆగస్ట్న మనకి డేటా నైట్ అప్డేట్ అవుతుంది, మార్కెట్ టైమ్స్లో అప్డేట్ అవ్వదు. కాబట్టి ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఆర్ ఇంకెవరైనా ఈ మార్కెట్ వోలటాలిటీ నుంచి కొంత పక్కన ఉండాలి అనుకుంటున్న వాళ్ళు ఆగస్ట్ 10న పొజిషన్స్ని క్యారీ చెయ్యొద్దు. అండ్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో ఒక మంచి వోలటాలిటీ ఉంటే ఏదైనా పొజిషన్స్ని కొనాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా చూస్తున్నా ఆగస్ట్ 10th మనకు అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఓవర్గా నెగిటివ్ ఉంటున్నారు, పాజిటివ్గా ఉంటున్నా మార్కెట్ వోలటైల్గా ఉంటుంది. కాబట్టి ఆగస్ట్ 10th అప్డేట్ అవుతూ ఆగస్ట్ 11న మార్కెట్ని ఇంపాక్ట్ చేయడానికి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే మనకి రాబోతుంది. అండ్ దీని తర్వాత ప్రీవియస్ గా జరిగిన యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక మినిట్స్ అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ ఆగస్టుకి సంబంధించి ఇవే ఇంపార్టెంట్ ఈవెంట్స్. బట్ సెప్టెంబర్ 2nd ఎంప్లాయ్మెంట్ రేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది అండ్ సెప్టెంబర్ 13th అగైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా మీన్స్ ఆగస్ట్ 10th వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా అండ్ సెప్టెంబర్ 13th రాబోతున్న అనదర్ ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ ఈ రెండు ఇన్ఫ్లేషన్ నెంబర్స్ లో ఏదైనా బెటర్మెంట్ కనిపిస్తుందా, ఇన్ఫ్లేషన్ తగ్గుదలలో ఏదైనా ఉందా లేదా అనేది ఫెడ్ వాళ్ళు భావించి 21st సెప్టెంబర్న ఫెడ్ వాళ్ళు రేట్ హైక్ రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఆగస్ట్ 10th రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ సెప్టెంబర్ 13th రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ టూ ఇంపార్టెంట్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ జరుగుతున్న టైమ్స్ లో మార్కెట్ వోలటైల్ గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎలా ఉంటే మంచిది, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గాలా పెరగాలంటే తగ్గాలి. అది అనుకున్న స్థాయి కంటే రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా వస్తుంది, ఈసారి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటే ఇన్ బిట్వీన్ వస్తున్న ఎకానమీ రిలేటెడ్ ఉంటున్న ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ గా ఉంటే, ఎకానమీ స్టేబుల్ గా ఉందన్న ఒక నమ్మకం వాళ్ళకి కలిగితే, ఎకానమీ ఎలాగో స్టేబుల్గా ఉంది కానీ ఇన్ఫ్లేషన్ ధరలు మాత్రమే పెరుగుతున్నాయి కాబట్టి వడ్డీ రేట్ని ఇంకా పెంచొచ్చనే ఒక ఆలోచనలోకి వాళ్ళు వెళ్తారు. 75 basis points ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ 100 basis points హైక్ తీసుకోవడానికి కూడా అది డిపెండ్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ డేటా ఉంటుంది. కాబట్టి ఆగస్ట్ 10th క్యారీ చేస్తున్న వాళ్ళు అండ్ సెప్టెంబర్ 13th పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలా మార్కెట్ ఎందుకు పెరుగుతుందని ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఇది మనం మల్టిపుల్ న్యూస్ వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ లాస్ట్ 7 daysలో 9,700 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేశారు. ఒకవేళ ఈ నెల కానీ ఎఫ్ఐఎస్ బై సైడే ఉంటున్నట్లయితే సెప్టెంబర్ 2021 తర్వాత యాక్చువల్గా అక్కడ ట్రాప్ చేశారు ఎఫ్ఐఎస్. ఆ నెలలో వాళ్ళు బయర్స్గా ఉండి నెక్స్ట్ నెలంతా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ఎనీవే అది కూడా డేటా పాయింట్లో తీసుకుంటున్నా. సెప్టెంబర్ నెలలో మాత్రమే వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, తర్వాత ఇంక ఏ నెలలో కూడా నెట్ పాజిటివ్లో ఎఫ్ఐఎస్ లేరు. ఇలా ఇప్పటి వరకు ఉంటున్న నెంబర్స్ ప్రకారం ఇంకా వీళ్ళు బై సైడ్ ఆర్ కొంత న్యూట్రల్ టు స్లైట్ నెగిటివ్ ఉంటున్నా. ఈ నెల వాళ్ళు బయర్స్గా ఎండ్ అయితే, నెట్ బయర్స్గా ఎండ్ అయితే ఆల్మోస్ట్ నియర్ టు 1 year తర్వాత వాళ్ళు అగైన్ బై సైడ్కి కనిపిస్తున్నట్టు. అండ్ ఎకానమీ వీక్గా ఉంది కదా, మార్కెట్ ఎందుకు పెరుగుతుంది, మార్కెట్ ఫాలో అవ్వాలి కదా, రెసెషన్ ఇలాంటి టర్మ్స్ అన్ని ఉన్నాయి కదా మార్కెట్లో, ఎందుకు మార్కెట్ పెరుగుతుందని చాలాసార్లు ఈ రీసెంట్ టైమ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి అన్నిటి రిలేటెడ్గా రెసెషన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ మార్కెట్ ఫాల్ అనేది మార్కెట్ ప్రీవియస్గా ఫాలో అవుతూ 15,500 దగ్గర ఉన్నప్పుడు
ఈ వీడియోలో అప్డేట్ చేశాను. ఈ వీడియో లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. సో 15,500 దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం మాట్లాడుకున్నాం, స్టాక్ మార్కెట్ రెసెషన్ రిలేటెడ్గా ఎంత ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, నేనేం గమనిస్తున్నాను అనేది క్లియర్గా అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు మార్కెట్ని ప్రెజెంట్ ఉంటున్న డేటా బట్టే చూడొద్దు, బికాస్ డేటా వచ్చాక రియాక్ట్ అయ్యేది రీటైలర్స్ మనం. కానీ డేటా రాకముందే హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ద్వారా డేటాని ప్రిడిక్ట్ చేసి అప్కమింగ్ మంత్స్లో ఎలా ఉంటుందనే స్మార్ట్ మనీ ఫ్లో అవుతుంది. కాబట్టి టైం లైన్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. పాస్ట్లో మనం మాట్లాడుకున్న డేటా పాయింట్స్ ఒకసారి ఈ వీడియోలో గమనించడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇలా వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక బిగ్ స్కామ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా చెన్నైలో అయితే కనిపిస్తుంది. వాళ్ళు నియర్ టు 50 బ్రాంచెస్ దగ్గరగా ఆపరేట్ చేస్తూ ఈ స్కామ్ని చెన్నైలో రన్ చేశారని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి స్కామ్స్ చెన్నై అనే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంటాయి. కాబట్టి ఈ స్కామ్ రిలేటెడ్గా అవగాహన ఉండడం అండ్ ఈవెన్ మనకు తెలిసిన వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనిపిస్తున్న డీటెయిల్స్ ప్రకారం చెన్నైలో ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది వినడానికి చాలా అథెంటిక్ గా అనిపిస్తుంది నేమ్. ఈ నేమ్ తో 14,000 crore 14,000 కోట్ల దగ్గరగా మనీని కలెక్ట్ చేశారని చెప్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది, ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళతో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ని జాయిన్ చేస్తే వాళ్ళకి పర్ మంత్ వాళ్ళు తీసుకొస్తున్న మనీపై 8% వడ్డీ, పర్ మంత్ 8% వడ్డీ. అది ఏజెంట్స్ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కి. అలా క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా ఇతరులు ఎవరినైనా మీరు జాయిన్ చేస్తున్న 6% వడ్డీ మీకు ఇస్తామని చెప్తుండేసరికి అది ఎలా వస్తుందని ఏజెంట్స్ అడుగుతుండగా వాళ్ళు స్టాక్ మార్కెట్ లో వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ చేసి వాటిని జనరేట్ చేస్తారని, అలా వాళ్ళు 24% దగ్గరగా స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్ ని తీసుకురాగలరని, అలా వస్తున్న రిటర్న్ తోనే వీళ్ళు 1,00,000కి 8,000 and 6,000 పర్ మంత్ ఇవ్వగలరనేలా లాజిక్స్ ని ఏజెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేసరికి 14,000 కోట్ల దగ్గరగా డిపాజిట్స్ వీళ్ళకి అందాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, దీనికి ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు స్కామ్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా మనీ వీళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోరు. వీళ్ళ అండర్ లో ఏ ఏజెంట్స్ అయితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనీని కలెక్ట్ చేయమని చెప్పుంటారు, ఆ ఏజెంట్స్ కే ఫస్ట్ మనీని ట్రాన్స్ఫర్ చేయించమంటారు. అండ్ త్రూ ఆ ఏజెంట్స్ ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. సో దట్ ఎవరైతే రియల్ గా మనీని కోల్పోయిన వ్యక్తి ఉంటారో వాళ్ళు అఫీషియల్ గా కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ఉండదు, బికాస్ తను ట్రాన్స్ఫర్ చేసింది ఏజెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇలా కంపెనీ ఫ్రాడ్ కి వెళ్ళింది అనగానే డబ్బులు రియల్ గా లాస్ అని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయలేక, ఎవరైతే వీళ్ళకి ఇలా చెప్పి ఇంత వస్తుంది, క్లోజ్ ఫ్రెండ్స్ కి అయితే 8% ఇస్తా అన్నారు, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ వి నువ్వు వెయ్యని ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారో ఏజెంట్స్, వాళ్ళని మాత్రమే నష్టపోయిన వాళ్ళు అడుగుతారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది 2 days బిఫోర్. అండ్ అలా బయటికి వచ్చిన తర్వాత ఏజెంట్స్ పై ప్రెషర్ పెరుగుతూ ఉండేసరికి 28 సంవత్సరాల ఏజెంట్ తన ప్రాణాలని తీసుకున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి స్కామ్ రిలేటెడ్ గా నాకుంటున్న డేటా ప్రకారం వాళ్ళు ఫస్ట్ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. క్లోజ్ నెట్వర్క్స్ లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఎవరినైనా ఇలా జాయిన్ చేస్తే వాళ్ళకి ఇంత % వడ్డీ వస్తుందని, మీకు ఇంత కమిషన్ వస్తుందని ఇలా వాళ్ళకి ఆశ చూపించి ఫస్ట్ కొద్ది నెలలు కమిషన్ కానీ అండ్ ఇస్తున్న వాళ్ళకి వడ్డీ కానీ సకాలంలోనే చెల్లిస్తూ వస్తారు. స్టార్టింగ్ కంపెనీ కదా, పెద్ద నమ్మకం లేక కొద్ది మొత్తం మనీ పెట్టుంటారు. కానీ వీళ్ళు టైం టు టైం ఇలా పేమెంట్ చేస్తుండేసరికి వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా పెడుతూ వాళ్ళకి తెలిసిన బంధువుల్ని కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి, ఇలా ఇలా ఉంది, నాకు ఇంత డబ్బులు వస్తుందని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఒక మల్టీ లెవెల్లో స్కామ్ ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీటికన్నిటికీ ప్రధాన కారణం మనలో ఉన్న ఆశ. బ్యాంక్స్ వీటిలో ఉంచితే ఏమొస్తుంది, వీళ్ళకి ఎవరికో ఇస్తే ఇంత % వడ్డీ ఇస్తారంటున్నారు, చూద్దామని ఫస్ట్ ఇవ్వడం, వాళ్ళు సకాలంలో ఇస్తుండేసరికి బానే ఉందిలే వాళ్ళు మోసం చేయట్లేదు అనుకొని మొత్తం డబ్బులు ఇస్తూ ఉండడం. అండ్ ఇన్ఫాక్ట్ కొంత తెలివిగా ఆలోచించి ఎలా మీరు రిటర్న్ ని తీసుకురాగలరు, ఇంత % రిటర్న్ ఎలా ఇవ్వగలరు అన్నప్పుడు వాళ్ళు స్టాక్ మార్కెట్ నేమ్ ని యూజ్ చేసి అందులో మేము చేసే ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కారణంగా మాకు అంత డబ్బులు వస్తుందని చెప్తూ వాళ్ళు మోసం చేస్తుండేసరికి కార్తిక్ అనే వ్యక్తి ఇండివిజువల్ గా 56 lakhs తన ద్వారానే ఈ కంపెనీలో 18 crore దగ్గరగా మనీని ఇన్వెస్ట్ చేయించాడు. ఇప్పుడు తన కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాడు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇవి మన దగ్గర ప్రెసెంట్ ఆర్ అప్కమింగ్ డేస్ లో రన్ అవ్వచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదిగో ఇలా ఉందంట, నువ్వు జాయిన్ అవుతావా, నేను ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇంత వస్తుందని చెప్తున్నప్పుడు వాళ్ళని కొంత వార్న్ చేసి స్టార్టింగ్ లోనే మనీని విత్డ్రా చేసుకునేలా ఆర్ మీ బాధ్యతగా ప్రీవియస్ గా ఇలా జరిగిందని ఒకసారైనా వాళ్ళకి అవగాహన కలిగించేలా ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ని స్టడీ చేస్తూ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తుంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్లో నెట్ లాస్ నియర్ టు 750 crore దగ్గరగా రిపోర్ట్ చేశారు. ఇది కాదు ఇష్యూ. వీళ్ళ ఆడిటర్స్ ఈఎన్వై వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్గా రెడ్ ఫ్లాగ్స్ అయితే చూపిస్తున్నారు. వాళ్ళు మెన్షన్ చేసినది వీళ్ళ లోన్స్లో అవకతవకలు కనిపిస్తున్నాయని, పర్టికులర్లీ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మీన్స్ ఈ కమర్షియల్ వెహికల్ లోన్ పోర్ట్ఫోలియోలో టోటల్ లోన్స్ అనేవి నెక్స్ట్ 12 months లో మెచ్యూర్ అవుతున్న అసెట్స్ కంటే 2,206 crore దగ్గరగా ఎక్కువగా ఉన్నాయనేలా ఆరోపణలు చేస్తూ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా ప్రోగ్రెస్ అవుతున్న డేటా సరిగా లేదని, అప్కమింగ్ టైమ్స్ లో కంపెనీ యొక్క స్టెబిలిటీ
రిలేటెడ్ గా కూడా కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ వాళ్ళ స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తుండేసరికి ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఫాల్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇలా ప్రీవియస్ గా వచ్చిన అలిగేషన్స్ తోనే స్టాక్ లాస్ట్ 6 months లో 50% దగ్గరగా డ్రాప్ అయింది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని గమనించాలి. వీళ్ళు నిన్న August 7th వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా వీళ్ళ బిజినెస్ లైన గ్రీన్ ఎనర్జీ గురించి ఎక్కువగా మాట్లాడారు. తర్వాత O2C, ఆయిల్ టు కెమికల్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈ 297 pages యాన్యువల్ రిపోర్ట్ లో కీన్ గా మనం గమనించాల్సింది వీళ్ళ గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాటి రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా ఎదగాలనుకుంటుందని వీళ్ళు ఇస్తున్న గైడెన్స్. దాంట్లో పర్టికులర్ గా వీళ్ళు మెన్షన్ చేసినది ప్రెసెంట్ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా ప్రైజెస్ అప్కమింగ్ ఇయర్స్ లో తగ్గబోతున్నాయని ఇది ప్రీవియస్ గా కూడా అప్డేట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంపార్టెంట్, వీళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ న్యూ ఎనర్జీ సెగ్మెంట్స్ లో చేస్తూ వచ్చారు, పర్టికులర్లీ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్స్ లో చేస్తూ వచ్చారు, ఈ టోటల్ ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ 12 months లో వీళ్ళ బిజినెస్ లో రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అవుతుందని. మీన్స్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా రెవెన్యూస్ జనరేట్ అవుతాయి, అది వీళ్ళ టాప్ లైన్ రెవెన్యూస్ కి యాడ్ అవుతుందని. ఎలా అంటే అవి నార్మల్ గ్రోత్ తో కాదు, ఇక్కడ నుంచి అవి స్ట్రాంగ్ గా గ్రో అవుతూ నెక్స్ట్ 5 to 7 years లో ప్రెసెంట్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ గ్రోత్ ఇంజన్స్ ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఏవైతే లీడ్ చేస్తూ వచ్చాయో వాటిల్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిలయన్స్ ఇండస్ట్రీస్ ని నడిపిస్తాయనేలా వీళ్ళ న్యూ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా వెరీ పాజిటివ్ అప్డేట్స్ చేస్తున్నారు. దీంతో పాటు O2C, ఆయిల్ టు కెమికల్ రిలేటెడ్ గాను ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ రిలేటెడ్ గాను వీళ్ళు అప్డేట్స్ చేశారు. కానీ ఈ ఎంటైర్ యాన్యువల్ రిపోర్ట్ లో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది న్యూ ఎనర్జీ అండ్ వాటి రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి వీళ్ళ నెంబర్స్ లో అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 29th August వీళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. అందులో ఈ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ఇంకా ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ చేస్తారా, పర్టికులర్లీ గ్రీన్ హైడ్రోజన్ వీటి రిలేటెడ్ గా ఇంకా వాళ్ళు ఫర్దర్ గా చేయాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ కంటే ఇవి ఎంతలా వాళ్ళ బిజినెస్ ని ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని ఏదైనా నెంబర్స్ ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తారు, అది గమనిస్తారు. అండ్ ఈవెన్ 5G రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఉంటాయనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈ యాన్యువల్ రిపోర్ట్ ఒక PDF కాపీని మన టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తున్నాను. ఆ PDF కాపీని మీరు టెలిగ్రామ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఫోర్డ్ కంపెనీ రిలేటెడ్ గా గుజరాత్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని 725 crore పెట్టి అక్వైర్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా అగ్రిమెంట్ మీద వీళ్ళు సైన్ చేశారని, ఆ 725 crore 70 lakhs పెట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఉంటున్న ల్యాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఈవెన్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అదే ప్లాంట్ లో కంటిన్యూ అవుతారనేలా ఫోర్డ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అక్వైర్ చేస్తూ టాటా మోటార్స్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ ని చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ HFCL స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 150 అరౌండ్ మీరు గమనిస్తే ఎక్స్చేంజ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. మీరు యూజువల్ గా మొబైల్ చిప్ సెట్స్ లో స్నాప్ డ్రాగన్ అని వింటుంటారు కదా, ఆ చిప్స్ ని తయారు చేసే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ క్వాల్కమ్ వాళ్ళతో HFCL వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారని. యూజువల్ గా ఈ HFCL వాళ్ళు 5G సెగ్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గానే కొలాబరేషన్ ఉందని. ఈ కొలాబరేషన్ లో FWA ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అండ్ CPE కస్టమర్ ప్రెమిస్ ఎక్విప్మెంట్ ఈ రెండింటిని డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయడం కోసం వీళ్ళు పార్ట్నర్ అవుతున్నారనేలా ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండేసరికి అప్పటి వరకు నెగిటివ్ లో ఉంటున్న స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 10% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ గా ఏదైనా అన్సర్టనిటీ ఉంది, పర్టికులర్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ నడుస్తున్నాయన్న ప్రతిసారి డిఫెన్స్ స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపిస్తూ ఉంటుంది. దీనికి అడిషన్ గా కొన్ని డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా పర్టికులర్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు AI డ్రివెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డ్రోన్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారని. అండ్ ఈ డ్రోన్స్ 40 kgs దగ్గరగా మిసైల్స్ ని అండ్ సెన్సార్స్ ని క్యారీ చేయగలవనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, స్పైస్ జెట్ వాళ్ళకి ఇచ్చిన లోన్స్ ని హై రిస్క్ లో ఉంచుతున్నారని అండ్ ఆ లోన్స్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీటి రిలేటెడ్ గా బ్యాంక్స్ స్పైస్ జెట్ వాళ్ళని అష్యూరెన్స్ అడుగుతున్నారని ఇలా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. బట్ ఇది ఇంకా అఫీషియల్ గా మనకు అప్డేట్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. లామినేట్ షీట్స్ కానీ, ఫైబర్ బోర్డ్స్ కానీ అండ్ పార్టికల్ అండ్ PVC బోర్డ్స్, లైక్ PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్, ఈ బోర్డ్స్ ని తయారు చేసి రుజల్ డెక్కర్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ స్ట్రైట్ అవే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే రెవెన్యూలోను అండ్ పర్టికులర్ గా మార్జిన్స్ లో ఇలాంటి గ్రోత్ కనిపిస్తుండడం, నెట్ ప్రాఫిట్ నియర్ టు 80% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఇలాంటి స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుంటే, దీనికి అడిషన్ గా వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్స్ కూడా. ఇది మార్నింగ్ స్టాక్స్ ఇన్ యాక్షన్, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న న్యూస్ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ గా మీరు గమనించవచ్చు. ఇది 7:20 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది. నెక్స్ట్ SBI నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంకింగ్ నెంబర్స్ ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు
కొంత డిఫరెంట్గా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం ప్రాఫిట్ అండ్ లాసే కాకుండా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా కూడా, లైక్ వాళ్ళ డిపాజిట్స్, అడ్వాన్సెస్, వాళ్ళ అసెట్ క్వాలిటీ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ స్లిపేజెస్ అండ్ ఇలాంటి వివిధ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఈ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి నెంబర్స్ ని అనాలిసిస్ చేయడానికి మీరు ఈ వీడియోని తప్పకుండా గమనించండి. ఇందులో క్లియర్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలనేది ఉంటుంది. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ద అన్ని స్టాక్స్ ని ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ని అనాలిసిస్ చేయాలి, రిజల్ట్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ ఈ రీసెంట్ డేస్ లో రిజల్ట్స్ ని మీరు చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు, కొన్ని టర్మ్స్ అంటున్నారు. ఈ 2 వీడియోస్ ని గమనించండి. ఈ 2 మీరు క్లియర్ గా గమనిస్తే మీ స్టాక్స్ రిలేటెడ్ గా మీ ఓన్ గా కూడా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ ని మీరు చేయగలరు. ఇక కమింగ్ టు ఎస్బీఐ, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ చాలా లో సైడ్ ఉంటుంది. డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 0.14% డౌన్ అవుతున్నాయి. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం లాస్ట్ 22 క్వార్టర్స్ లో మొదటిసారిగా డిపాజిట్స్ అండ్ సీక్వెన్షియల్ గా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే క్వార్టర్ లో తగ్గుతూ ఉండడం. అడ్వాన్సెస్ అయితే 3% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో పెరుగుతున్నాయి, కానీ అది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కనిపించట్లేదు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3% దగ్గరగా ఉంది 4 క్వార్టర్ లో. ఇవన్నీ ఇలా ఉండేసరికి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వస్తుంది. అండ్ ట్రెజరీ లో 6,500 దగ్గరగా పోస్ట్ చేస్తూ స్లిపేజెస్ లాస్ట్ టైం 3,600 crore స్లిపేజెస్ ఉంటే ఈసారి 10,115 crore స్లిపేజెస్ గా పోస్ట్ చేశారు. ఈ స్లిపేజ్ అనేది మనం నెగిటివ్ గా చూస్తాం. బికాస్ వడ్డీ జనరేట్ చేస్తున్న లోన్స్, ఇప్పటి వరకు జనరేట్ చేస్తున్న లోన్స్ వడ్డీ జనరేట్ చేయలేని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా మారుతూ ఉండడాన్ని స్లిపేజ్ అంటాం. ఈ స్లిపేజెస్ పెరుగుతున్నాయి అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ కూడా పెరుగుతున్నాయి. బట్ యాజ్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని వీళ్ళు ఇంత లో మెయింటైన్ చేస్తూ స్టేబుల్ గా ఉంచగలుగుతూ ఉండడం డెఫినెట్లీ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. కానీ బిజినెస్ సైడ్ ప్రైవేట్ బ్యాంక్స్ చూపించినంత గ్రోత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్వార్టర్ లో అయితే డెలివర్ చేయలేకపోయారు. ఈవెన్ ఈ రిజల్ట్స్ తర్వాత కూడా సిఎల్ఎస్ఏ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ స్టాక్ టార్గెట్ 660 గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్పిసిఎల్ గురించి మాట్లాడుకోవాలి. 35,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ 10,000 crore దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. యాజ్ ఎ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతూ ఉండడం, బట్ వీళ్ళకుంటున్న రిస్ట్రిక్షన్ కారణంగా వీళ్ళు ప్రైజెస్ ని అధిక ధరలో పెంచలేకపోతూ వీళ్ళు లాస్ ని భరిస్తూ వస్తుండేసరికి ఈ లాస్ ని వీళ్ళు ఇలా రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు, భారత్ పెట్రోలియం వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే అధికంగా లాస్ ని అయితే డెలివర్ చేశారు. నెక్స్ట్ మ్యారికో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మ్యారికో రిలేటెడ్ గా రెవెన్యూలోనూ గ్రోత్ ఉంది, మార్జిన్స్ లోనూ గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్స్ లో కూడా గ్రోత్ ఉంది. పర్టికులర్లీ మ్యారికో అలాగే టాటా కన్స్యూమర్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న రా మెటీరియల్ ప్రైజెస్ అయితే రీసెంట్ టైమ్స్ లో తగ్గుతున్నాయి, కాబట్టి ఈ ఎడ్జ్ వాళ్ళకి దొరుకుతూ ఉంది. బట్ లాస్ట్ టైం తో పోలిస్తే యాడ్ స్పెండింగ్ పెరిగింది. లాస్ట్ టైం 6.9% ఉంటే ఈసారి యాడ్ స్పెండింగ్ 7.8 కి. స్ట్రైట్ అవే నెంబర్స్ చూస్తే బాగున్నట్లే కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళ వాల్యూమ్స్ రిలేటెడ్ గా మనకి డ్రాప్ కనిపిస్తుంది. వాల్యూమ్స్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తుంటే 6% డ్రాప్ అవుతున్నాయి. యాక్చువల్ గా 4 to 5% డ్రాప్ ఉంటుంది అనుకున్నారు, కానీ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఆ వాల్యూమ్ 6% డ్రాప్ అనేది అన్ని బిజినెస్ సెగ్మెంట్స్ ఒక యావరేజ్ కాదని, సఫోలో రిలేటెడ్ గా కనిపిస్తున్న వీక్నెస్ ఆ వాల్యూమ్ డ్రాప్ కి రీజన్ అని. నెక్స్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ ఆఫ్ FY23 లో వాల్యూమ్స్ పాజిటివ్ గా టర్న్ అవుతూ 8 to 10% వాల్యూమ్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని అయితే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ నైకా నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నైకా నెంబర్స్ బెటర్ గా కనిపిస్తున్నాయి. పర్టికులర్లీ ఆపరేటింగ్ సైడ్ బెటర్ మార్జిన్స్ ని వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో GMV గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ 39% గ్రో అయింది. అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. బికాస్ కంపేర్డ్ విత్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్, ఫ్యాషన్ సెగ్మెంట్ లో వీళ్ళకి మార్జిన్స్ బెటర్ గా ఉంటాయి, అది వాళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుతుంది. ఈ సెగ్మెంట్ 59% గ్రో అయింది అండ్ ఎంటైర్ వీళ్ళ GMV లో 27% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం ఓవరాల్ నైకా నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. అండ్ ఈవెన్ పేటిఎం వాళ్ళు కూడా బెటర్ దాన్ ఎస్టిమేట్స్ వీళ్ళ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఇవి కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఉంటూ ఉండేసరికి స్టాక్ లో ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. ఈవెన్ ఇలా నెంబర్స్ పోస్ట్ చేశాక కూడా మెక్వైర్ వాళ్ళు ప్రీవియస్ గా మేలో పేటిఎం రిలేటెడ్ గా ఇచ్చిన 450 టార్గెట్ ని మెయింటైన్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ స్టాండ్ ని తీసుకుంటుంటే, గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 1100 టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లు అప్డేట్ చేశారు. అండ్ ప్రీవియస్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ స్ట్రైట్ అవే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మార్జిన్స్ లో నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ ఫాల్ కనిపిస్తుండేసరికి స్టాక్ ఇవాళ ఇలా డౌన్ అయింది. అండ్ ఈవెన్ టార్సన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ లో కూడా రెవెన్యూస్ లో స్లైట్ డ్రాప్ కనిపిస్తున్నా మార్జిన్స్ రిలేటెడ్ గా వస్తున్న సిగ్నిఫికెంట్ ఫాల్, దీంతో ఓవరాల్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 18% దగ్గరగా డౌన్ అవుతున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవాళ నిఫ్టీ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ 17,550 దగ్గర ఫేస్ చేసింది, కాబట్టి
అప్కమింగ్ టైంలో మార్కెట్ అప్ సైడ్ వస్తున్నప్పుడు 17,515 ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెలే అనుకోవద్దు. ఆ 550 to 574 ఆ 25 పాయింట్ రేంజ్ని అయితే అలా వదిలేయండి. అబౌవ్ వచ్చి సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ 17,640 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అండ్ అబౌవ్ 17,750, అండ్ బిలో ఫాల్ అవుతుంటే 17,440, అండ్ ఆ బిలో 17,380. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇవాళ సెకండ్ హాఫ్లో ఫాల్ అవుతున్నప్పుడు తీసుకున్న లెవెల్ 38,160, అండ్ బిలో 37,880, అండ్ అబౌవ్ 38,340, అండ్ అబౌవ్ 38,740. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 11th ఆగస్ట్ అండ్ అదర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ని గమనిస్తూ ఉంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,800 దగ్గర ఓవరాల్ అండ్ ఇంట్రాడేలో కూడా యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ కంపేర్డ్ విత్ కాల్ రేటింగ్ మనం డేటాని అసెస్ చేస్తున్నప్పుడు 17,300, 17,200 అండ్ 17,000 ఇంపార్టెంట్ సపోర్ట్స్ లా కనిపిస్తున్నాయి. సో క్లోజ్ రేంజ్ని గమనించాలనుకుంటే 17,200 to 17,800 గమనించవచ్చు. మీన్స్ ఇన్ బిట్వీన్ ఈ 600 పాయింట్ రేంజ్లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.